ఎబోలా వైరస్ తో ప్రపంచాన్ని వణికిస్తున్న కాంగో దేశంలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఎబోలా పీడితుల శిబిరానికి నిప్పు పెట్టారు కొందరు. ఈ క్రమంలో ఆ శిబిరం నుంచి 18 మంది ఎబోలా వైరస్ పడిన బాధితులు తప్పించుకున్నారు. దీంతో వైరస్ మరింత పెరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది WHO. భారత ప్రభుత్వం కూడా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. కాంగోలో బుండింబ్యుగ్యో రకానికి చెందిన ఎబోలా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. ఈ క్రమంలో మొంగ్వాలులో వైరస్ పీడితులకు టెంట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ టెంట్ కు నిప్పు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఎబోలా వైరస్ తో చనిపోయిన వ్యక్తి శవాన్ని బంధువులకు అప్పగించే విషయంలో గొడవ చెలరేగింది. శవాన్ని అప్పగించేందుకు వైద్యులు ఒప్పుకోలేదు. వైద్యుల పర్యవేక్షణలోనే అంత్యక్రియలు చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే గొడవ పెరిగి టెంట్ కు నిప్పు పెట్టినట్టుగా అనుమానిస్తున్నారు. వైరస్ సోకిన 18 మంది బాధితులు జనాలు ఉండటంతో ఎబోలా వైరస్ మరింత వ్యాప్తి చెందుతోందని టెన్షన్ పడుతున్నారు. కాంగో ఘటనతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. దాదాపు ఎబోలా వైరస్ అన్నటువంటి పేరుతో ఒక్కసారిగా కూడా ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటిది. అంటే వైరస్ గురించి తెలిసి ఏకంగా పెద్ద అంటే సమావేశాలను కూడా రద్దు చేసినటువంటిది. భారత్ లో కూడా దాదాపు ఈ నెల 28వ తేదీ నుంచి కూడా 3వ తేదీ వరకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొరకు దాదాపు 71 దేశాలతో కూడినటువంటి అంతర్జాతీయ సమావేశం కూడా జరగనున్నటువంటిది. ఇంతకు ముందే కూడా దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా భారత ప్రభుత్వం వెల్లడించింది. కానీ ఇక్కడ మనకు ఏదైతే వైరస్ ఎబోలా వైరస్ తో ఒక్కసారిగా కూడా ఈ ఇంత పెద్ద అంటే అంతర్జాతీయ సమావేశాన్ని కూడా రద్దు చేసినటువంటిది. ఒక్కసారిగా భారత ప్రభుత్వం కూడా అడ్వైజరీ జారీ చేసింది ఒకవైపు. మరొక వైపు ఎబోలా వైరస్ కి సంబంధించినటువంటిది పీడితులు అనుకోవచ్చు. దాదాపు వీరికి సంబంధించినటువంటి ఇక్కడ వారికి చికిత్స చేసేందుకు కూడా చాలా దేశాలు కూడా ముందుకు వస్తుంది. తర్వాత రెడ్ క్రాస్ కూడా ముందుకు వచ్చింది. కానీ ఇక్కడ నిన్న జరిగినటువంటి ఒక ఎబోలా వైరస్ సోకినటువంటి 18 మంది రోగులు ఉన్నారు. వారికి సంబంధించిన వారికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు వారికి ప్రత్యేక టెంట్స్ ని కూడా ఏర్పాటు చేశారు. రెడ్ క్రాస్ కు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు కూడా ఇక్కడ సేవలు అందించేందుకు కూడా వచ్చారు. కానీ దాదాపు మనకు నిన్న జరిగినటువంటి 2 ఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఒకటి ఏదైతే టెంట్ ఏర్పాటు చేసినటువంటి అందులో 18 మంది రోగులు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఎబోలా వైరస్ అని అంటే దానికి ట్రీట్మెంట్ చేయడం కష్టము, ఇంకా మరణమే అన్నటువంటి ఏదైతే వ్యాప్తి చెందడం అంటే ఇదే అంశాన్ని కూడా అందరూ కూడా మాట్లాడుకోవడం. ఇది ఒక భయం గుప్పిట్లో ఉండేటటువంటి ప్రజలు ఏకంగా 18 మంది ఉండేటటువంటి టెంట్స్ ని అంటే అక్కడ వాటిని టెంట్స్ ని నిన్న జరిగినటువంటి రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దానికి నిప్పు పెట్టినటువంటిది. అందులో ఉండేటటువంటి రోగులు భయంతో కూడా దాదాపు 17 మంది అంటే అక్కడి నుంచి తప్పించుకొని వాళ్ళు పారిపోయారు. అంటే అక్కడి నుంచి పారిపోయారు. అందులో ఒక వ్యక్తి మరణించారు. దానితో అక్కడ ఉండేటటువంటి ఎవరైతే బంధువులు అనుకోవచ్చు వారికి సంబంధించినటువంటి స్నేహితులు కూడా అక్కడ ఉండేటటువంటి ట్రీట్మెంట్ అందించేటటువంటి డాక్టర్లతో కూడా గొడవ పడుతున్నారు. కానీ ఎవరైతే అంటే పారిపోయి ప్రజల్లోకి జన సమూహంలోకి వచ్చినటువంటి 17 మందితో మరి కొంతమందికి కూడా ఇది స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది ఒకవైపు అడ్వైజరీ కూడా జారీ చేసింది. ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటివి కూడా వారి పార్థివ దేహం అనుకోవచ్చు దానికి పూర్తి కార్యక్రమాలు దహన సంస్కారాలు అంతా కూడా ఇక్కడ మేము స్వయంగా చేస్తామంటూ కూడా ఒకవైపు చేస్తుంది. కానీ ఇంత అంటే ఒక రోగులు ఉండేటటువంటి ట్రీట్మెంట్ తీసుకునేటటువంటి వ్యక్తులు వాళ్ళకి సంబంధించినటువంటి టెంట్స్ ని ఇక్కడ అంటబెట్టడం అనేది మాత్రము కొంత ఇంత అమానుష చర్య. వారికి ప్రత్యేకంగా కూడా ఒకవైపు ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ రెడ్ క్రాస్ కి సంబంధించినటువంటిది మరొక ఘటన. దాదాపు మే 3వ తేదీ నుంచి కూడా ప్రత్యేకంగా కొంత బృందం కూడా ఇక్కడికి వెళ్ళింది. అందులో 3 ఈ వైరస్ బారిన పడి అంటే మరణించారు అన్నటువంటిది కూడా రెడ్ క్రాస్ కూడా ఏకంగా నిన్న కూడా ప్రకటించింది. దాదాపు దీనికి సంబంధించినది ఒకవైపు సేవ చేయడానికి చాలా మంది ముందుకు వస్తుంటే ఏకంగా వారినే చంపాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి అమానుష చర్యను మాత్రం తీవ్రంగా ఖండించాలి. దీనికి సంబంధించినది కూడా అడ్వైజరీ కూడా జారీ చేసింది. ఎవరైతే అంటే అక్కడి నుంచి వారి ప్రాణాలను కాపాడుకునే నిమిత్తం కూడా ప్రజల్లోకి వచ్చినటువంటి 17 మందికి మరి కొంతమందికి స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కొంత తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారి కొరకు గాలింపు చర్యలు కూడా ఒకవైపు ప్రభుత్వం చేపడుతుంది.
కానీ నిన్న జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా కూడా అటు భారత ప్రభుత్వం కూడా అడ్వైజరీ దాదాపు 3 రోజుల క్రితంగా కూడా ఇక్కడ ఈ ప్రాంతాలకు వెళ్లకుండా కూడా విదేశాలకు వెళ్లకుండా కూడా అడ్వైజరీ కూడా జారీ చేసినటువంటి. థ్యాంక్ యూ కళ.